టైటిల్లో ఉన్న రక్త పుష్ప వృక్ష విశేషం తెలుసుకోవాలంటే శ్రీశైలానికి క్షేత్రపాలకుడైన శ్రీ బైలు వీరభద్రస్వామి ఆలయం నుంచే మొదలుపెట్టాలి. కాబట్టి బైలు వీరభద్రస్వామి వారి ఆలయానికి చేరుకుని మనసారా స్వామికి నమస్కరించుకున్న తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. ఈ క్లిప్లో కనిపిస్తున్న వృక్షాన్ని ఆయుర్వేదంలోనూ సంస్కృతంలోనూ రక్త పుష్ప వృక్షం అని అంటారు. తెలుగు వాడుక భాషలో మోదుగ చెట్టు అని కూడా పిలుచుకుంటాం. ఈ చెట్టుకి ఎర్రటి పుష్పాలుంటాయి. ఈ పుష్పాలతోనే మనం చిన్నప్పుడు కోడి పుంజుల ఆట కూడా ఆడుకునేవాళ్ళం. వీరభద్రస్వామి ఆలయానికి పక్కనే ఉన్న ఈ మోదుగ వృక్షానికి ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని నేను వెనుక పక్కగా చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా నోటీస్ చేయండి. ఇప్పుడు కెమెరా డైరెక్షన్ మార్చి ముందు వైపుకి వస్తున్నాను. స్వామివారి మహత్యాన్ని చూడండి. రక్త సంబంధ వ్యాధులను తగ్గించి స్వస్థత చేకూర్చే స్వామివారి సమక్షంలో ఉన్న ఈ రక్త పుష్ప వృక్షం లేదా పలాస వృక్షానికి నందీశ్వర్ల వారి ముఖాకృతి ఫామ్ అయ్యే స్వామివారినే చూస్తుంటుంది. శ్రీశైలంలో శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ విశేషాన్ని చూసిన వారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా చూడని వారు ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు శ్రీ వీరభద్ర స్వామి వారి సమక్షంలో ఉన్న ఈ మోదుగ వృక్షంలోని నందీశ్వరుల వారిని దర్శించుకోండి. ఈ పక్కగానే అంటే స్వామివారి ఆలయానికి ఎదురుగానే వాహన పూజలు కూడా నిర్వహిస్తారు. శ్రీశైలంలో వాహన పూజ చేసుకోదలిచిన వారు ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు వీరభద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంకి కొంచెం ముందుగానే ఉంటుంది టికెట్ కౌంటర్. అక్కడ టికెట్ తీసుకుని వాహన పూజ చేయించుకోవచ్చు. వాహన పూజకు సంబంధించి పూర్తి సమాచారం ఉన్న వీడియో లింక్ డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. అలానే శ్రీ వీరభద్ర స్వామి వారి విశేషాలు మహత్యాలకు సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోని ముగించే ముందు శ్రీ బైలు వీరభద్ర స్వామి వారికి మనసారా నమస్కారం చేసుకుని అందరికీ పరిపూర్ణ ఆరోగ్యం చేకూర్చాలని ప్రార్థిస్తూ జై వీరభద్ర స్వామి. మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.